ఇప్పుడు పోదాం, అబ్జెక్ట్ చేయండి. అరే నువ్వు చిన్న మావజాడు అల్లుడిగా 10,000 కోట్లు దోచుకున్న దొంగ, వీళ్ళు మాట్లాడు అధ్యక్ష నా గురించి. మినిస్టర్ గారు, గౌరవ స్పీకర్ గారికి కోరుతా ఉన్నా అధ్యక్ష, హౌస్ ఆర్డర్లు పెట్టేసే కార్యక్రమం చేయాలి. ఎవరైనా ఏ ఆస్పర్సెన్స్ అయినా అటు నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చినా సార్, వీఆర్ వెరీ క్లియర్. మనం సభా సాంప్రదాయాలను పాటించాలా. డెఫినెట్లీ ఎవరిపైన ఎవరు ఆరోపణలు చేసినా దానికి సంబంధించి మీరు రూల్స్ ప్రకారం ఏ విధంగా మీరు చర్య తీసుకోవాలనో, ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలనో తప్పకుండా చేయండి అధ్యక్ష. వీఆర్ వెరీ క్లియర్, వీఆర్ వెరీ ఓపెన్. నేను ఈరోజు సూక్తులు చెప్పడానికి కాదు, చెప్పాను సార్, అది కూడా ఏదైనా తప్పుడో చెప్తామని చెప్తున్నాం కదా. ఈరోజు నేను హరీష్ రావు గారికి కూడా చెప్తా ఉన్నాము, వారు చేసినా మీరు చేసినా ఎవరు చేసినా విచ్ ఈజ్ అగేన్స్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లెజిస్లేచర్ షుడ్ బి, ఆ స్టేట్మెంట్స్ కానీ అవి కానీ డెఫినెట్లీ వీ విల్ డెఫినెట్లీ సార్. నేను కాదంటే నేను చెప్తా ఉన్నాం కదా, వీఆర్ నాట్. సమయం 11 అవుతున్నది. ప్రశ్నోత్తరాలలో రెండే క్వశ్చన్స్ అయినాయి. ప్రశ్నకు పరిమితమై ప్రశ్న అడిగితే జవాబుకు పరిమితమై చెప్తేనేమో 10 ప్రశ్నలకు సభ్యులకు న్యాయం చేసినట్లు అవుతుంది. ఈ విధంగా అయితే చేయలేము మేము. దయచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన స్పీకర్ సార్, నాది ఒక్కటే రిక్వెస్ట్ మీది, దయచేసి మీరు ఇక్కడ రూలింగ్ ఇస్తేనే సభ రికార్డు నుంచి తొలగిస్తున్నామంటే అది టీవీలో పేపర్లలో టెలికాస్ట్ కాదు, అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది. ఇంకొక చిన్న సబ్మిషన్ సార్, మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము, ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. కూర్చో, నువ్వు కూర్చో. మంత్రి గారు గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నువ్వు కూర్చో అన్న. అధ్యక్ష, ఏదైతే బాగా అనుభవజ్ఞులు, చాలా సీనియర్ మోస్ట్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇంతకు ముందు మాట్లాడిన వర్డ్ చాలా బాధాకరమైంది. సభకే కాదు సమాజం తలదించుకునే పదం వాడటం జరిగింది. ఇది సభలో అంటే మీరు ఒక పక్క కౌంటర్ చేసుకుంటూ ఏదో ఒక సందర్భంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఎవరిని కోడ్ చేయకుండా వాళ్ళు ఈ బాటిల్స్ అనే సబ్జెక్టు మాట్లాడిన దానికే మీరు గుంజుకున్న వ్యక్తిగతంగా వ్యక్తులని పాయింట్అవుట్ చేస్తూ